ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్కు చేరిందా? మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో అసలు కింగ్ పిన్స్ ఇప్పుడు సిఐడి బోన్లోకి చిక్కారా? ఇన్నాళ్ళు అడవిలో దాక్కున్న, ఆకాశంలో ఎగిరిన, చివరకు చట్టం తన పని తాను చేసిందా? ఎట్టకేలకు ఇద్దరు పెద్దిరెడ్డి అనుచరులు సిఐడికి చిక్కడంతో మాజీ మంత్రికి టెన్షన్ పట్టుకుందా? అయితే అసలు సూత్రధారులు దొరికినట్టేనా? అలాగే భూ రికార్డులను బుగ్గి చేసింది అందుకేనా? ఆ ఇద్దరు నోరు విప్పితే ఏం జరుగుతుంది? జిల్లా రాజకీయాలపై పెను ప్రభావం చూపిస్తుందా? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు ముని తుకారాం, సన్నిహిత అనుచరుడు మాధవరెడ్డిని సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామం చిత్తూరు జిల్లా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం కాకుండా ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనే దిశగా దర్యాప్తును విస్తరించింది. ఫైళ్ల దహనానికి ఎవరు ఆదేశించారు, ఈ స్కామ్ వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాల కోసం సిఐడి దర్యాప్తు వేగవంతమైంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పొంగనూరు, మదనపల్లె ప్రాంతాల్లో జరిగిన భూ వ్యవహారాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయడం, పేదల భూముల్ని అక్రమంగా మ్యూటేషన్ చేయడం, వివాదాస్పద కేసులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కావాలనే తగలబెట్టడం వంటి ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఈ ఆరోపణలను కప్పిపుచ్చేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దహనం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అరెస్టైన ముని తుకారాం, మాధవరెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. వీరు విచారణలో కీలక విషయాలను వెల్లడిస్తే ఈ కేసు మరింత పెద్ద రాజకీయ నేతల వరకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముని తుకారాం, మాధవరెడ్డి ఇద్దరూ అమెరికా నుంచి వచ్చినా అజ్ఞాతంలో ఉన్న సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకోకపోవడంతో సిఐడి వారిని గద్దల తన్నుకుపోయింది. తిరుపతి జిల్లా పనపాకం టోల్ ప్లాజా వద్ద కాఫీ తాగుతుండగా ఖాకీలు మెరుపు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. 2400కు పైగా భూ రికార్డులను బుగ్గి చేసిన ఈ ఆపరేషన్ రికార్డ్స్ వెనుక అసలు బాస్ ఎవరు? ఈ ఇద్దరి అరెస్టుతో ఇప్పుడు పెద్దిరెడ్డి గడపలో వణుకు మొదలైందా? అసలు సిఐడి విచారణలో ఎలాంటి నిజాలు బయటపడబోతున్నాయి? తిరుపతి సిఐడి ఆఫీస్ దగ్గర ఏం జరుగుతోంది అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. వైసీపీ హయాంలో మదనపల్లె కోటలో చక్రం తిప్పిన వ్యక్తులు ప్రస్తుతం కటకటాల్లోకి వెళుతున్నారు. పెద్దిరెడ్డికి కుడి భుజం లాంటి ముని తుకారాం, ఎడమ భుజం లాంటి మాధవరెడ్డి ఇద్దరు అరెస్టు కావడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2024 జూలై 21వ తేదీన భూ కబ్జాల ఆధారాల్ని మాయం చేసేందుకు ఫైళ్లకు నిప్పు పెట్టిన ఈ ముఠా చట్టం నుంచి తప్పించుకోవచ్చని భావించింది. కానీ సిఐడి వేసిన పక్కా ప్లాన్తో వీరి ఆట కట్టయింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ఈ ఇద్దరు నోరు విప్పితే ఆ బిగ్ బాస్ పేరు బయటకొస్తుందా అనేది అందరి మస్తిష్కంలో మెదులుతున్న ఆలోచన. పెద్దిరెడ్డి గడపలో సిఐడి సెగలు పుట్టిస్తోందని చెప్పాలి. ఈ అరెస్టులు కేవలం ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా? సిఐడి వర్గాల సమాచారం ప్రకారం ఈ అరెస్టులు కేవలం ఆరంభం మాత్రమేనని, ముని తుకారాం విచారణలో తానిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆయనను విచారణకు కూడా పిలిచేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిందితులు అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఎవరితో మాట్లాడారు, ఎవరి అండదండలతో ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగారు అన్న దానిపై సిఐడి వద్ద కాల్ డేటా రికార్డ్స్ సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ కేసులో A4గా ఉన్న ముని తుకారాం, A3గా ఉన్న మాధవరెడ్డి క్రియాశీలకంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దగ్ధమైన 22A ఫైళ్లలో అధిక శాతం పెద్దిరెడ్డి వర్గీయుల కబ్జాలో ఉన్న భూములే అని, వాటిని క్లియర్ చేసేందుకే ఈ ఆపరేషన్ రికార్డ్స్ జరిగిందని అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. నిందితులు అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచే షాడో టీమ్స్ వారిని గమనిస్తూ వచ్చాయని, సరిగ్గా న్యాయపరమైన అన్ని దారులు మూసుకుపోయిన క్షణంలోనే వారిని అదుపులోకి తీసుకుని తమ పట్టు నిలుపుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి మదనపల్లె సెగలు ఇప్పుడు పెద్దిరెడ్డి గడపను తాగుతున్నాయి. ఈ కేసులో తదుపరి అరెస్టులు ఎవరి ఉంటాయి, సిఐడి వ్యూహం ఏంటి అన్నది వేచి చూడాలి.